తెలంగాణ కాంగ్రెస్లో ఓ ఎమ్మెల్యే తీరు పార్టీతో పాటు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతోంది. ముందు వెనుక ఆలోచించకుండా చేసే వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. నోటి తేట కాంగ్రెస్కు చేటు తెస్తోంది. సీరియస్ అంశాలపై ఆరోపణలు చేసి పార్టీతో పాటు ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యారు ఆ నేత. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏంటాయన కథ? శాసనసభ్యుడి వ్యవహారాన్ని టీపీసీసీ క్రమశిక్షణ సంఘానికి నివేదించడంతో చర్యలు తప్పవా? మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి తన నోటి దురుసుతో వరుస వివాదాలను కొని తెచ్చుకుంటున్నారు. ఇటు తెలంగాణ అటు ఏపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారు. నోటికొచ్చింది మాట్లాడి తెలంగాణ కాంగ్రెస్ కు చేటు చేస్తున్నారని పార్టీ పెద్దలే తప్పుపడుతున్నారంటే ఈయన గారి వ్యవహారం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. యువ రక్తం, దుడుకు వయసు స్వభావంతో అనిరుద్ రెడ్డి చేస్తున్న దూకుడు రాజకీయాలు పార్టీతో పాటు ప్రభుత్వానికి మింగుడు పట్టలేదు. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచెర్ల ప్రాజెక్టుపై ఈ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అరాచకానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని కాంగ్రెస్ నుంచే కామెంట్స్ వస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణలో కోవర్టులున్నారని, వారికి నల్లాతో పాటు కరెంటు కనెక్షన్లు కట్ చేయాలి అన్న అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి సర్కారుకు కొంత ఇబ్బందిగానే మారాయి. ఓవైపు బనకచెర్ల ప్రాజెక్టు వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా డీల్ చేస్తుంటే, మరోవైపు దాన్ని పక్కదారి పట్టించేలా ఎమ్మెల్యే వ్యవహరించారని భావిస్తున్నారు. తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు రోడ్ల కాంట్రాక్టర్లు ఏపీ వారేనని, హైదరాబాద్ లో దందాలు చేస్తున్నది వారేనంటూ అనిరుద్ రెడ్డి నోరు పారేసుకోవడం వివాదాస్పదమైంది. బనకచెర్లను ఆపడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు. కానీ అవేమీ పనిచేయవన్న ఈయన వ్యాఖ్యలు కాంగ్రెస్ కు నష్టం చేసేలా ఉన్నాయని భావించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘానికి నివేదించారంటే మ్యాటర్ సీరియస్ గా ఉన్నట్టే లెక్క. అనిరుద్ రెడ్డి నోటి వెంట వచ్చే మాటలు వివాదాస్పదమవడం ఇదేం కొత్త కాదు. తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ ఎమ్మెల్యేలు తమ అనుచరులకు ఇస్తున్న లేఖలను టీటీడీ, ఏపీ ప్రభుత్వం గౌరవించడలేదని, తాము అలానే చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలని ఒకంత హెచ్చరిక ధోరణిలో ఆగ్రహం వ్యక్తం చేయడంపై అప్పట్లో పెద్ద రచ్చే జరిగింది. అంతేకాదు తెలంగాణ మంత్రినే టార్గెట్ చేయడం రగడకు దారితీసింది. గత ఎన్నికల్లో తనను ఓడించేందుకు బీఆర్ఎస్ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ప్రధాన అనుచరుడు అభిమన్యు రెడ్డిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రోత్సహించారు అన్నది ఈయన వాదన. అభిమన్యు రెడ్డి మంత్రి పొంగులేటి బంధువు కావడంతో అతన్ని అన్ని విధాలా సహకరిస్తున్నారు అన్నది ఎమ్మెల్యే ఆరోపణ. అభిమన్యు రెడ్డికి హైదరాబాద్ శివార్లలో ఉన్న వివాదాస్పద భూములను ఈ మంత్రి క్లియర్ చేశారని అనిరుద్ రెడ్డి అంటారు. ఈ విషయంలో తన అభ్యంతరాలను, ఫిర్యాదులను పొంగులేటి పట్టించుకోలేదన్న అనిరుద్ రెడ్డి కామెంట్స్ అప్పట్లో పెద్ద వివాదమే సృష్టించాయి. మంత్రి పొంగులేటికి వ్యతిరేకంగా కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఈయన నిర్వహించిన రహస్య సమావేశం చివరకు రచ్చయింది. ఇక హైదరాబాద్ శివారు ఖాజాగూడ చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలోని ప్రభుత్వ భూమిలో భారీ భవనాలు నిర్మిస్తున్నారంటూ తెలంగాణ హైకోర్టులో ముగ్గురు ఎమ్మెల్యేలతో కలిసి అనిరుద్ రెడ్డి పిల్ దాఖలు చేసి ఇటు పార్టీతో పాటు అటు ప్రభుత్వ ఆగ్రహానికి గురైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలా ల్యాండ్స్ పై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకుండా అక్రమార్కులకు కొమ్ము కాసి ఎన్ఓసీ ఇచ్చారన్న ఈయన గారి ఆరోపణ రాజకీయంగా పెను దుమారం సృష్టించింది. ఖాజాగూడ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో జరుగుతున్న అక్రమ కట్టడాలపై హైడ్రాకు చేసిన ఫిర్యాదు ముట్ట దాఖలైందన్న అనిరుద్ రెడ్డికి అప్పట్లో పార్టీ అక్షింతలు వేసింది. అయితే ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇలా వ్యవహరించడానికి కారణాలున్నాయంటారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేసినా, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే వ్యాఖ్యలు చేసినా, లేక ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహించినా వాటి వెనుక ఎవరైనా ఉన్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో ఎవరైనా కావాలని ఇలా మాట్లాడిస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడిగా ముద్రపడ్డారు. కోమటిరెడ్డి ఈయనకు టికెట్ ఇప్పించారని అంటారు. అనిరుద్ రెడ్డి వ్యవహారాలు ఇంతకాలం ఎలా ఉన్నా ఇప్పుడు ప్రభుత్వమే ఇరకాటంలో పడేలా మాట్లాడటంతో పెద్దలు సీరియస్ గా ఉన్నారు. ఈ వ్యవహారం కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘానికి చేరడంతో విచారణకు పిలిచే అవకాశం ఉంది. దీంతో టీపీసీసీ డిసిప్లినరీ కమిటీ నిర్ణయంపై
ఉత్కంఠ నెలకొంది. అనిరుద్ధరెడ్డి మాట తీరును మార్చుకుంటారా లేక పాత పద్ధతినే కొనసాగిస్తారా అన్నది చూడాలి.